గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. ఇప్పుడు 2014-19 మధ్యలో మేము ఎన్డీఏలో ఉన్నప్పుడు పోలవరం 72%, ఆ రోజు పోలవరం ప్రాజెక్టు వచ్చేసరికి జాతీయ ప్రాజెక్ట్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవటము, తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని రీఎంబర్స్మెంట్ చేయటం, ఆ నేపథ్యంలో 72% పూర్తయింది. తర్వాత ప్రభుత్వం మారటము, వీళ్ళు దాన్ని కాంట్రాక్టర్లు రివర్స్ టెండరింగ్ అని చెప్పి పక్కన పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే మీరు వర్క్ చేసి ఖర్చు పెట్టి బిల్లులు పెడితే మేము ఇస్తామంటుండే, వీళ్ళు ఖర్చు పెట్టలేదు, వర్క్ చేయలేదు, ఖర్చు పెట్టలేదు, బిల్లులు ఇవ్వలేదు. సో ఆ విధంగా అది అయిపోయింది. అమరావతి కూడా మేము మీ అందరికీ తెలుసు ఎన్ని వేల ఎకరాలు సేకరించాము ఏంటంటే, ఆ తర్వాత జరిగిన దాని గురించి కొత్త ప్రభుత్వం వచ్చింది. సో ఈ నేపథ్యం ఏంటంటే మేము ఉన్నప్పుడు చేయగలిగిన చేసాం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపింది. సో పొత్తుల్లో ఉండగా ఇప్పుడు ఒకటే వెంకటేశ్వర గారు, పొత్తులు ఎలా ఉంటుందంటే మీకు ఒక బలం ఉంటుంది, నాకు ఒక బలం ఉంటుంది, అంతే కదా. పొత్తులు పెట్టుకున్నప్పుడు ఎవరు కదా. రెండోది ఇందాక గఫూర్ గారు చెప్పినట్లు మేము పోయి అడిగితే అన్నారు, మేము పోయి అడిగినా సార్ వాళ్ళు రావాలనుకుంటూ వస్తారు, లేదా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగినా మేము వెళ్ళాలనుకుంటూ వెళ్తాం. ఎప్పుడు కూడా సరే అభ్యర్థన ఎవరి వైపు నుంచి ముందు వచ్చిందా అంటే అది వేరే సబ్జెక్ట్, ఎవరికి అది బయటికి రాలేదు. మేము వాళ్ళని అడిగాము, వాళ్ళు మమ్మల్ని అడిగారు, పక్కన పెడితే. బట్ కలవాలనుకుంటే రెండు మనసులు కలిస్తేనే కదా అయ్యేది. బతిలాడితేనో లేకపోతే భంగపడితే ఏది రాదు. అది ఒకటి మిస్కమ్యూనికేషన్ వెళ్తుంది ఏదో. సర్లే ఉంటాయిలే చిన్న చిన్న సన్నాయి నొక్కులు ఉంటాయిలే, కమ్యూనిస్ట్ కదా ఎంతైనా, బీజేపీతో కలిస్తే వాళ్ళు జీర్ణించుకోలేరు కాబట్టి అరుణ్ దాస్ వెళ్ళారు అక్కడికి అని అంటారు. లైట్ తీసుకోదాన్ని పెద్దగా సీరియస్ చెప్పిందని నేను సమానం చెప్పాలి. పర్లేదు. సో ఈయన వారేం తప్పు పట్టండి లేదు. సో ఇది రెండోది ఏంటంటే వెంకటకృష్ణ గారు, వాళ్ళకు ఒక బలము, మాదొక బలం. ఇప్పుడు రేపు మేము పొత్తులు పెట్టుకుంటుంది, ఇంతకుముందు కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాను. రాష్ట్రంలో బీజేపీకి 2019లో పోటీ చేసినప్పుడు వాళ్ళకు ప్రాతినిధ్యం లేదు. 24లో పోటీ చేస్తే మళ్ళీ ప్రాతినిధ్యం వచ్చే అవకాశం ఉందా అంటే లేదు, ఉన్న పరిస్థితుల దృష్టి విడిగా పోటీ. ఆ నేపథ్యంలో మాకు ఓట్లు ఉన్నవి, క్యాడర్ స్ట్రెంత్ జనసేనకు ఉంది కాబట్టి మాతో పొత్తులు కలుసుకోవడం వల్ల బీజేపీకి సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. బీజేపీతో మేము కలవటం వల్ల ఈరోజు 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా, ఇప్పుడు అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, పడకేయటం కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, చాలా అంశాల్లో ఏ విధంగా రాష్ట్రం వెనక్కిపోయిందో మనందరికీ తెలుసు. అలా గాడి తెప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టుకోవాలంటే